కడప జిల్లా మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ నాకాబందీలో డివిజన్ పరిధిలో 6 సిఐలు, 10 మంది ఎస్ఐలు, సుమారు 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నాకాబందీలో పోలీసులు సీజ్ చేసిన బైకులు, ఆటోలకు సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కొత్తగా కాలనీకి వచ్చిన వ్యక్తుల వివరాలను తెలుసుకుని ఆశ్రయం కల్పించాలని డీఎస్పీ సూచించారు. వారి కదలికలను గుర్తించి నిఘా పెట్టాలని, ముఖ్యంగా ఒంటరిగా వచ్చిన వారికి ఎటువంటి వివరాలు తీసుకోకుండా ఆశ్రయం కల్పించవద్దు అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలను తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. దొంగతనాలు తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ నాకాబందీ మన కడప జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జరిపించడమైంది. మనం గమనిస్తున్నాము, ఇప్పట్లో ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కొంచెం అంటే లేబర్ కాలనీలో ఉండడము, వాళ్ళు ఏదైనా కానీ నేరాలు చేస్తే కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది. అట్లాగనే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పట్లో ఎక్కువగా ఈ వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టడము, అంటే మనకేమనిపిస్తుంది, ఏదో తక్కువకు వస్తుంది కదా, ఎవరో తీసుకుందాంలే, ఏం కాదులే అని చెప్పేసి అవి వాళ్ళు ఎక్కడో దొంగతనాలు తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఈ గాంజా ఉంటుంది, వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేసెస్లోను సెంటర్స్లోనూ వాళ్ళు అమ్మరు, ఏదైతే ఇంకా టౌన్కి అవుట్స్కట్స్లు ఉంటాయో అట్లాంటి ప్లేసెస్లో ఉంటాయి. సో వీటన్నిటినీ అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే తర్వాత ఎవరైతే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తూ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతోనూ, ఇంకా కొన్ని కారణాల వల్లతో మనము ఇక్కడ ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ వల్ల మనం ఈరోజు నాకాబందీ కండక్ట్ చేయడం అనేది. మొత్తం మన సబ్ డివిజన్ పోస్ట్తో మొత్తం 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, తర్వాత దాదాపు 100 మంది కానిస్టేబుల్స్తోనూ 100